బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వివాదం ఇప్పుడు రచ్చకెక్కింది. అధిక ఫీజులతో విద్యార్థులను దోచుకుంటున్నారని విద్యార్థి సంఘాల నేతల ఆందోళనకు దిగారు. ఇదే విషయంలో మోహన్ బాబు యూనివర్సిటీపై కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడానికి విద్యార్థి సంఘాలు వెళుతూ ఉన్నాయి. ఆ విద్యార్థి సంఘాల నేతలను మోహన్ బాబు అనుచరులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ వ్యవహారంపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో విద్యార్థి సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. అయితే ఎస్ఎఫ్ఐ నేతలు వినోద్, అక్బర్ అనే ఇద్దరిని కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో బంధించినట్లుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ అయిన ఇద్దరు ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు కాపాడారు. మరోవైపు ఈ విషయంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే మోహన్ బాబు, విష్ణులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఈ రోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ మీద గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాం. ఈ రోజు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఏ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా కలెక్టరేట్ వద్ద ఆందోళన సిద్ధమవుతున్న తరుణంలో ఈరోజు ఉన్నటువంటి ధర్నాకు వస్తున్న విద్యార్థి నాయకుల మధ్యలో మోహన్ బాబు అనుచరులు దౌర్జన్యం చేసి ఆపేసి కిడ్నాప్ చేయడం కూడా చాలా దురదృష్టకరం. ఈ రోజు మోహన్ బాబు అనుచరుల దౌర్జన్యం రోజు రోజు పెరిగిపోతా ఉన్నాయి. గతంలో మీడియా మీద కూడా విద్యార్థుల సమస్యలు ఏమన్నా తెలుసుకోకపోతే గతంలో కూడా మీడియా మీద దాడి చేశారు. ఈ రోజు విద్యార్థుల సమస్యలు ప్రశ్నిస్తే ఈరోజు విద్యార్థి నాయకులు కిడ్నాప్ చేసి వాళ్ళు హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ బాబు గారు ఇప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఈ రోజు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మిగలేదు. రాబో రోజుల్లో విద్యార్థులకు అండగా ఉంటాం. మోహన్ బాబు జరుగుతున్న అరాచకాలని, మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీని ఖచ్చితంగా విద్యార్థి సంఘాలతో కలుపుకొట్టిగా పోరాటం చేస్తాం, బయటకు తీస్తాం, మీ అంతు తేలుస్తామని కూడా ఈరోజు మోహన్ బాబు గారిని హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఎస్పీ గారు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలి. మోహన్ బాబు యూనివర్సిటీలో గతం నుంచి అనేక విధాల రూపంలో విద్యార్థుల దగ్గర నుంచి అక్రమంగా ఫీజు వసూలు చేస్తున్నారని ఉన్నత విద్యా మండలి, హైకోర్టు పదే పదే చెప్పినా కూడా అదే దారిలో ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీ వెళుతున్నది. ఇంకా అక్రమంగా విద్యార్థుల దగ్గర నుంచి వేల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, గత విద్యార్థి సంఘాలు అనేక రోజుల నుంచి పోరాటం చేస్తా ఉన్నాయి. ఈ రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అక్బర్, కామ్రేడ్ వినోద్ వీళ్ళిద్దరి పైన కిడ్నాప్ చేయడం చాలా దుర్మార్గమైనటువంటిది. మూడు కార్లలో వచ్చి యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు కిడ్నాప్ చేశారు. ఇది చాలా దుర్మార్గము. దీని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇట్లాంటి సంస్కృతి ఈరోజు మోహన్ బాబు నేర్చుకున్నాడు అని అడుగుతా ఉన్నాం. వెంటనే మోహన్ బాబు మీద, వాళ్ళ కొడుకు మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ బౌన్సర్లు ఎవరైతే తీసుకుని వెళ్లారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు, మోహన్ బాబు, మంచు విష్ణు మీద క్రిమినల్ కేసులు బనాయించాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మోహన్ బాబు దిష్టిబొమ్మ తగ్గ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తా ఉంది. ఈ కిడ్నాప్ ఘటనపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దామోదర్ మనకు అందుబాటులో ఉన్నారు. దామోదర్, కిడ్నాప్ ఘటనపై పోలీసులు ఏమైనా కేసులు నమోదు చేశారా? మోహన్ బాబు యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? రోహిత్, ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలను కలెక్టరేట్ కు సమీపంలో కూతవేట దూరంలో లెమన్ ట్రీ హోటల్ సమీపంలో ఒక కారులో వచ్చిన మోహన్ బాబు విద్యాసంస్థలకు చెందిన బౌన్సర్లు ఇద్దరు విద్యార్థి సంఘాల నాయకులను తీసుకెళ్లారు. వినోద్, అక్బర్ అనే వీరిద్దరిని తీసుకెళ్లారు. నిన్ననే వారు నోటీస్ ఇచ్చారు. మేము రేపు కలెక్టరేట్ ఎదుట మోహన్ బాబు విద్యా సంస్థల్లో మితిమీరిన ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నామని వారు ఒక నోటీస్ ఇచ్చారు. దీనికి సంబంధించి విషయాన్ని తెలుసుకున్న ఏదైతే సునీల్, అయితే విద్యా సంస్థల పిఆర్ఓగా పనిచేస్తున్న సునీల్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఏదైతే ఈ కిడ్నాపింగ్ జరిగిందని తెలుస్తుంది. వీరు నేరుగా ఏదైతే భీమవరం, నారావారిపల్లి అటువైపుగా ఉన్న భీమవరం ఫామ్ హౌస్ కు వారిని తీసుకువెళ్తుండగా పోలీసులు చేసి వారిని పట్టుకున్నారు. అయితే ఏదైతే పోలీసులు దగ్గరికి రావడంతో వారు పరిగెత్తిపోయినట్లు చెప్తున్నారు. అయితే ఇద్దరు బౌన్సర్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు కూడా సమాచారం. మొత్తం ఇది ఘటన జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ముఖ్యంగా గతంలో అనేక వివాదాస్పదం, మోహన్ బాబు అంటేనే వివాదాస్పదం, విద్యా సంస్థ అంటే దోపిడీ వ్యవహారంగా అక్కడ కొనసాగుతుంది. విద్యార్థుల నుంచి ఫీజులు ఏదైతే గత 3 నెలల క్రితం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషన్ ఏదైతే ఒక ఆదేశం, ఒక నిర్ణయం కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా
మోహన్ బాబు యూనివర్సిటీకి ఏకంగా 27 లక్షల రూపాయలు జరిమానా విధించడంతో పాటు విద్యార్థులతో అక్రమంగా వసూలు చేసిన 25 కోట్ల రూపాయలను తిరిగి వెనక్కి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టులో అది స్టే ఉండడం వల్ల విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజుతో పాటు ఉన్నత విద్యా కమిషన్ కు చెల్లించాల్సిన జరిమానా కూడా ఆగిపోయింది. మరోవైపు ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థ యూనివర్సిటీ యొక్క గుర్తింపును రద్దు చేసి ఎస్టీ యూనివర్సిటీ అండర్టేకింగ్ కింద దాన్ని ప్రభుత్వమే నడపాలంటూ కూడా ఉన్నత విద్యాశాఖ కమిషన్ ఆదేశాలు ఏదైతే సూచనలు జారీ చేయడం చాలా సంచలనాత్మకంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఓవైపు కుటుంబ గొడవలు, మరోవైపు ఈ విధంగా విద్యా సంస్థలు విద్యార్థులను దోపిడీ చేసే వ్యవహారం కొనసాగుతుంది. దీంతో 3 రోజుల క్రితం ఒక విద్యార్థి తండ్రి తన కుమారుడు 20,000 రూపాయలు ఫీజు కట్టాల్సి ఉండగా 45,000 రూపాయలు కట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు, నోటీసులు ఇచ్చారు. అయితే ఆ ఫీజు కట్టకపోవడంతో తన కుమారుడికి ఫీజు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ రాయనివ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదైతే ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో బయటికి రావడంతో మరోసారి విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ఐ కానీ ఇతర విద్యార్థి సంఘాలు మరోసారి ఈ విషయం మీద సీఎంఓతో పాటు ఇటు రాష్ట్ర గవర్నర్ కు అదేవిధంగా ఏదైతే ఉన్నత విద్యాశాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీటి మీద ఉన్నత విద్యాశాఖ మరోసారి విచారణకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని అందరికీ బయటికి తెలియజెప్పాలనే కారణంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పిలిపించారు. ఈ నేపథ్యంలోనే వారి ఇద్దరిని విద్యార్థి సంఘాల నేతలను ఒక 6 బౌన్సర్లు వచ్చి ఎత్తుకుపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఆ వాహనం కూడా పలుమార్లు ఇటు ఇన్సూరెన్స్ కూడా కట్టకపోవడంతో ఆ వాహనాన్ని సీజ్ చేయించడానికి కూడా దామోదర్ ఇప్పుడు ఆ బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఈ విద్యా సంస్థలపై ఏదైనా కేసులు నమోదు చేస్తారా? ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించి ఈ రోజు చోటు చేసుకునే కిడ్నాప్ గురించి రోహిత్, ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు, విద్యార్థి సంఘాల నేతలనిద్దరిని ఏదైతే కిడ్నాపర్ల నుంచి రక్షించి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారో ప్రస్తుతం వారి విచారించి తర్వాత వారి చేత ఫిర్యాదు తీసుకున్న తర్వాతనే ఏ విషయాన్ని బయటికి చెప్తారు. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి ఎలాంటి వారిని ఎవరినైనా సరే వదిలిపెట్టమంటూ ఎస్పీ ఒక ప్రకటన జారీ చేసిన నేపథ్యం. మరోవైపు మరి కొద్దిసేపట్లో ఏదైతే విద్యార్థులు కిడ్నాప్ గురైన విద్యార్థులను వారి న్యాయవాదులకు అప్పగించనున్నారు. మరోవైపు దీనికి సంబంధించి విద్యా సంస్థ యాజమాన్యంతో పాటు అటు బౌన్సర్లు అదేవిధంగా దీనికి సంబంధించిన వారందరి మీద కేసులు కూడా నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. మరోవైపు రేపటి నుంచి నిరవధికంగా మోహన్ బాబు విద్యా సంస్థల ఎదుట పూర్తి స్థాయిలో ఆందోళన కొనసాగిస్తామని అఖిలపక్ష విద్యార్థి సంఘాల నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. రోహిత్, రైట్ దామోదర్.